బాయ్ వే. టేక్ కేర్. నమస్కారం అండి. మా కొలీగ్ అండి. ఎందుకు వచ్చిందంటారా? పని మనిషి కష్టాలండి కష్టాలు. 2 డేస్ అయిందండి. మన అత్తలు అసలు పనికే రావట్లేదు. ఫోన్ చేస్తే ఏమో నంబర్ సేవ్ చేసుకొని ఉంటాం కదా, ఫోన్కి ఆన్సరే ఇవ్వదు. అందుకని మార్నింగ్ వేరే నెంబర్ నుంచి కాల్ చేశా. వేరే నెంబర్ కదా, తీసింది ఫోను. ఏమే రత్తాలు పనికి రాలేదంటే, అదేంటమ్మా, నిన్ననే నేను ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, మీరు మెసేజ్ చూసుకోలేదా, రేపటి నుంచి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాల్సిందే అని టపాన్ ఫోన్ పెట్టేసింది. ఓరిని, దీనికెప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉందని ఓపెన్ చేశా. చూస్తే అందులో మెసేజ్ ఉంది. కానీ మెసేజ్ పంపిన ఆవిడ మా రత్తాల్లాగా లేదు. దగ్గరగా చూస్తే ఇంకేముంది, రత్తాలే, ఫుల్ మేకప్. మేడంకు కాఫీ పడదు, టీనే ఇవ్వాలి. ఏమంటే వేడి చేస్తుందంట. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఇవ్వలేదనుకోండి, వెళ్ళిపోయింటుంది వార్త, గాలి కంటే ఫాస్ట్గా. మా రత్తాలు రేడియో. చుట్టాలు వచ్చారనుకోండి, మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. మరి పండగలకి పబ్బాలకి మనం కొన్నా కొనకపోయినా వీళ్ళకి మాత్రం కొత్త బట్టలు తేవాల్సిందే. పోనీ అంత చేసినా పని నీట్గా చేస్తారా? అది లేదు. ఎక్కడ కసువు అక్కడే. ఇంకా మేడం గారికి ఆమె చెప్పిన బ్రాండ్ డిష్ వాషరే తేవాలి, ఆమె చెప్పిన బ్రాండ్ ఫినాయిలే తేవాలి. లేదంటే అమ్మగారు మీరు అలాంటివి తాకండి అమ్మగారు, నా చేతులన్నీ పాడైపోతాయి, నాకు అలర్జీ వస్తుంది. అయినా ఫ్యామిలీ అన్న తర్వాత ఏవో ఒకటి ఇంట్లో గొడవలు వస్తూనే ఉంటాయి కదండి. మొన్న మా పక్కింటి ఆవిడ అన్ని సీసీటీవీలో చూసినట్టుగా అడుగుతోంది. అసలు ఈవిడికి ఎలా తెలిసింటుందబ్బా అని ఆరా తీస్తే, మా రత్తాన్ టీవీ అన్నీ మోసేస్తుంది. అప్పటి నుంచి మా రత్తాలు ఇంటికి వచ్చి పొయ్యేంత వరకు మౌనవ్రతమే. తప్పదు. ఏం చేస్తాం, తప్పదు. అయినా వీళ్ళు పెట్టే టార్చరు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఎన్నెన్నో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతనా చెప్పొచ్చు వీళ్ళ గురించి. అయినా మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోండి. కానీ ఏదోనండి, మీతో అలా షేర్ చేసుకుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని చెప్తున్నా. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్లో, తప్పకుండా చదువుతాను. నమస్కారం అండి. ఇంకా సింకు నిండా అంట్లున్నాయి, తోముకోవాలి.